విక్రతకుడు కథ. ఒకప్పుడు విక్రతకుడు అనే బుద్ధిజీవి ఉండేవాడు. అతను చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు. కాని అతని నిర్ణయాలు సాధారణంగా మూర్ఖంగా ఉండేవి. ఒకరోజు అతను తాను దొంగలచేత కొట్టించుకున్నాడని నమ్మి తాను సంపాదించిన అన్ని సంపదలను ఓ చెట్టుకు కట్టాడు. అతను అది కట్టినప్పుడు అతనికి ఆ చెట్టు సమీపంలో ఒక పెద్ద బల్లి ఉన్నదని తెలియలేదు. ఒక రోజు రాత్రి విక్రతకుడు తన నగదు, ఆభరణాలు చెట్టుకు కట్టేసి నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు పైకి వచ్చిన బల్లి అతని సంపదలను కనుగొని వాటిని దొంగిలించింది. ఉదయాన్నే విక్రతకుడు ఆ చెట్టుకి వచ్చి చూసినప్పుడు అతనికి అక్కడ ఎలాంటి సంపద కనిపించలేదు. విక్రతకుడు విచారంలో పడ్డాడు. అతని అన్ని సంపదలు పోయినందుకు అతను బాధపడ్డాడు. కాని అతనికి అర్థమయ్యింది తన నిర్ణయం ఎంత మూర్ఖమైనదో. అతను తన జ్ఞానాన్ని ఉపయోగించి సరిగ్గా ఆలోచించకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని అర్థం చేసుకున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన నైతికం ఏమిటంటే, బుద్ధి కలిగి ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎంతటి విజ్ఞానమున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించడం ఎంతో ముఖ్యం.